నమస్తే, వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్లతో ప్రధాని మోదీ మమేకం, చిన్నారిని ముద్దాడిన మోదీ. రేపు వేములవాడలో ప్రధాని మోడీ పర్యటన, భారీ భద్రత ఏర్పాటు చేస్తున్న అధికారులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో యాత కులస్తుల ఆత్మీయ సమ్మేళన మహాసభ. మాజీ సీఎం కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, లోక్సభ 3వ దశ పోలింగ్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ప్రధాని ఓటు వేశారు. అనంతరం ఓటర్లను కలుస్తూ ఆప్యాయంగా పలకరించారు. వారితో కరచాలనం చేశారు. ఈ క్రమంలో ముందు కంటి చూపు లేని ఓ యువతి దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఆమె ప్రధానిని దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నించగా ఎస్పీజీ గార్డ్ అడ్డుకున్నారు. దీంతో ప్రధాని అతడిని వారించారు. అనంతరం మోదీ ఓ చిన్నారిని ఎత్తుకుని కొద్దిసేపు ఆడించి ముద్దాడారు. ఆ తర్వాత ఓ వృద్ధురాలు మోదీకి ఆప్యాయంగా రాఖీ కట్టారు. ఇలా ఓటు వేసిన తర్వాత ప్రధాని మోదీ పోలింగ్ బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనాలతో మమేకమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రేపు జరిగే బీజేపీ బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడ రాజన్నను దర్శించుకుని కోడెముక్కు చెల్లిస్తారు. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా పట్టణంలోని బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ మేరకు కేంద్ర భద్రతా సిబ్బంది మోడీ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న ఆలయ గుడి చెరువులో 4 హెలిప్యాడ్లను సిద్ధం చేసిన అధికారులు ఉదయం హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. రాజన్నను దర్శించుకునే తొలి ప్రధానిగా నరేంద్ర మోడీ కానున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగులపల్లి వద్ద రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాగులపల్లి ORR కు ఆనుకుని ఉన్న ఇక్కడ దిగాలంటే కిలోమీటర్ల మేర వెళ్లి రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. నాగులపల్లిలో రైల్వే స్టేషన్ ఉన్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక్కడ రైల్వే స్టేషన్ వద్ద రైళ్లు ఆగవు, MMTS రైలు కూడా రాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిధులు ఇస్తే ఏ ఒక్క రోజైనా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక్కడకు వచ్చాడా అని ప్రశ్నించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పటికీ కొత్తగానే ఉంటారని, నాగులపల్లి అభివృద్ధి మీద లేని ధ్యాస లగ్డారంలోని క్లషర్లపై ఉందన్నారు. రింగు రోడ్డు చుట్టూ భూములను ఎలా కబ్జా పెడదామా అని కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రద్ధ చూపాడే తప్ప ఏనాడైనా నాగులపల్లికి వచ్చాడా అని అన్నారు. ఢిల్లీలో మోడీని కలిసి సమస్యలను పరిష్కరించకుండా హరీష్ రావు కారులో వెనకల కూర్చోవాలి, హరీష్ కారు డోర్ తీయడమే తన పని అని ఎద్దేవా చేశారు. ఎదుగుతుంది అనుకున్న తరుణంలో ఒక చిన్న సమస్య, రింగ్ రోడ్ సర్వీస్ చేయడం అది సమస్య. 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కారుగుంట ఎమ్మెల్యే, హరీష్ రావు గారు మంత్రి, ఇక్కడనే పక్కనే ఉంటారు అందరు. కానీ రింగ్ రోడ్ ఎక్కి దిగాలంటే చాలా కష్టం. MMTS రాదు,
రైలు ఆగాయి. తూర్పుకి హైదరాబాద్ కు తూర్పుకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏమో విమానాశ్రయం లెక్క తయారైతుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తే చెర్లపల్లికి పైసలు ఎట్లు ఇచ్చిర్రు, మన నాగరపల్లి రైల్వే స్టేషన్ కూడా అట్లా అభివృద్ధి చేయమని చెప్పి ఇచ్చిర్రు పైసలు. కానీ మన ఎమ్మెల్యేలు మన ఎంపీ అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పుడై కొట్టే 10 ఏళ్లలో ప్రభాకర్ రెడ్డి ఒక్కసారి కూడా నాకు తెలిసి ఎల్మెలకు వచ్చిండని అయితే నేను అనుకోను. వచ్చిండా అప్పుడప్పుడు యాడికి వచ్చిండు పక్కన లగ్గడానికి వస్తాడు. క్రెషర్లు పెట్టుకుందామా, కంకర మిషన్లు ఎట్లా పెట్టుకుందామా, రింగ్ రోడ్ చుట్టూ భూములు ఎట్లా కబ్జా పెడదామా, గిరాకి వచ్చాడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి. మీరు కొల్లూరు కదా దిగితే కష్టమవుతుంది. జగన్ 2 కిలోమీటర్లు సర్వీస్ ఈ పక్క ఆ పక్క పోయి ఢిల్లీలో మోడీ గారిని కలిసి చెప్పిద్దామంటే సార్కు టైం ఉండదు. ఎప్పటికీ హరీష్ రావు కారు వెనక సీట్లో కూర్చోవాలి, అన్నతో కలిసి భూములు యాడ ఖాళీకున్నాయి చూడాలి, అప్పుడప్పుడు హరీష్ రావు కారు డోర్ తీయాలి. ఇదే కొత్త ప్రభాకర్ రెడ్డి 10 ఏళ్ళు చేసిండు. ఒక్కసారి ఆలోచించాక ఇంత పెద్ద రింగ్ రోడ్ వేసిన వాళ్ళకి ఈ కిలోమీటర్ సర్వీస్ రోడ్ ఎందుకు వేసడం చాతగా లేదో ఒక్కసారి ఆలోచించు. అడగకపోతే అవ్వ కూడా పోయేటది అన్నట్టు పని చేసినందుకు సాబుకి ఎంపీ సాబుకి ఏదో టైం దొరికిందంటే క్రెషర్ల కోసం దొరికిన టైం, కంకర కొట్టుకొని అమ్ముకొని రింగ్ రోడ్ చుట్టూ భూములను అమ్ముకునేందుకు టైం ఉంది తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ఇంకేం దొరకలే. కారు పంక్చర్ అయింది, కారు టెక్కర్ అయింది, కారును పంచర్ అవతల వారేసిన మొన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, మాయ మాటలు చెప్పారు. 2000 పింఛన్ మీకు జరగలేదు, మీకు 4000 పింఛన్ ఇస్తామని చెప్పిండు. చెప్పి అధికారులకు వచ్చి 5 నెలలు అయింది. అక్క వచ్చింది ఒకరికన్నా 4000 పింఛన్ వచ్చిందా? మీరు ఎప్పుడు తమ్ముడు ఎప్పుడు కాదు మీకు పింఛన్ వస్తుందా? ఎల్మెల్లో పింఛన్ ఎందుకు నాన్నగా నరేందర్ అని అంటున్నాడు. మా వాళ్ళంతా మంచిగా ఉన్నారంట, 10 గజాలు జాగా అమ్మితే ఇట్లా 4 కట్టొచ్చు అని చెప్తున్నాడు. అంతేనా? ₹1,00,000 తీసుకున్నారు, 2 లక్షల రైతులు రేవంత్ రెడ్డి అదేనే చేసిండే, అది కూడా చేయలే. కిందికే ఎవరో చెప్తుంది అందరూ 200 బిడ్డ, ఈయన కూడా కొందరు గరీబ్ వాళ్ళు ఉండదు. మరి మీరు సపోర్ట్ చేస్తలేరు. 4000 పింఛన్ వస్తుందా అంటే వస్తుందా చెప్పింది, వస్తుందా? మరి నమ్మి నాన్న వేసినాం, కారు మంచిగా లేదని కేసీఆర్ నిలగొట్టి చెయ్యి గుర్తులను తెచ్చుకుంటే ఈ చెయ్యి గుర్తు అయిన మన నెత్తి మీద చెరువు అవుతాడు తప్ప అయితే పైసలు ఇస్తలేడు. మాటలు మాట్లాడమంటే మస్తు బూతులు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. నేను అధికారమే కేసీఆర్ కింద 1,00,000 ఇస్తాను గరీబులకు వంచుతా అన్నాడు. ఆయనకు అక్కడేనే నిన్నలేదు, ఈ 2 పనులు కూడా కాలేదు. నా మీద పోటీ చేస్తున్న ఇద్దరు గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. గిన్నె తెల్లపురంలో నాకు పెద్ద ఇల్లు ఉంది అని చెప్తాడు. కారు గుర్తు మీద పోటీ చేసేటువంటి కాంట్రాక్టర్ అయిన కలెక్టర్ వెంకటరామయ్య గారి కేసీఆర్ గారి కాళ్ళు మొక్కితే ఎమ్మెల్సీ 2021 సంవత్సరంలో ఆయన ఎమ్మెల్సీ అయిండు. ఎవరు ఉంటాడు? రింగ్ రోడ్ ఆయన ఉంటాడు. పేరు కలెక్టర్, 3 ఏళ్ల కూడా ఎమ్మెల్సీ అయిండు. 30 బెడ్రూమ్లు ఉన్నాయి నా ఇంట్లో అంటాడు. 10 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నా అంటాడు. అంత పెద్ద చదువు చదివిన అంటావు. కేసీఆర్ జేబులు ఉన్నాడు, హరీష్ రావు ఎడమ జేబులు ఉన్నాడు అని చెప్తాడు. మనకి 2 రోడ్డు చేయాలా అవుతావా? దిగి ఆయన తెల్లాపూర్ పోయేందుకు మాత్రం మంచిగా 100 ఫీట్ల రోడ్ వేసుకున్నాడు. రోడ్డు మధ్యలో డివైడర్ కట్టుకున్నాడు. అటు సైడ్ తెల్లాపూర్ సైడ్ డెవలప్ చేసుకున్నాడు. మరి ఎవరికి వెనక్కి పెట్టిపోయింది. అందుకని మీకు ఒక మాట ఇచ్చి పోదలుచుకున్నాం. మీ ఊరిలో వంట వరకు వేసారు, అడిగచ్చి మళ్ళీ వేసారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొడ్డివాడ గ్రామ పంచాయతీలో దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బిఎస్ఎన్ డిక్షనరీ కన్వెన్షన్ హాల్లో యాత కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెందుర్తి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు విచ్చేసి అందరినీ ఒకే తాటిపై తీసుకువచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాత కులస్తుల అభివృద్ధికి ఏమి చేయాలో, యాత కులస్తులకు ఏమేమి రాయితీలు వర్తిస్తాయో అవన్నీ నేను తప్పక తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వీరందరూ ఒకే తాటిపై ఉండి పెందుర్తి కూటమి అభ్యర్థి అయిన నాకు గ్లాస్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అనంతరం గొట్టిపాటి సర్పంచ్ చాలాపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు మనం ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 10 సంవత్సరాల వెనుకకు వెళ్లిపోయామని మనమందరం గ్లాస్ గుర్తుపై ఓటు వేసి మన నాయకుడు పంచకర్ల రమేష్ బాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గొట్టిపాటి సర్పంచ్ చాలా వెంకటేశ్వరరావు, ఇందల వెంకటరమణ, తాటిపాముల శేఖర్, నారపాడు సర్పంచ్ మామిడి శంకర్రావు, ప్రముఖ న్యాయవాది జనసేన యువనేత బలిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొంద సత్యరావు, దొడ్డి ప్రకాష్, గురువు సేటి, జనసేన తెలుగుదేశం జాతీయ జనతా పార్టీ నాయకులు, మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసినందుకు పంచకర్ల సంతోషించారు. ఏదైతే బీసీ వర్గాల్లో కమిట్మెంట్ ఉంది, ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ జనాభా ఉన్న శక్తిమణులు ఉన్నారు, వారందరూ కూడా నాకు సంఘీభావం తెలుపడానికి ఈరోజు వారందరూ కార్యక్రమం పెట్టుకుని రమ్మంటే వచ్చాను. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఇక్కడ నాకు సంఘీభావం తెలిపి నన్ను ఆశీర్వదించినందుకు వారికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళకి ఏదైతే కులపరమైన సమస్యలు ఉన్నాయో రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళని పెద్ద ఎత్తున ప్రభుత్వం ద్వారా వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేస్తాం. కుల వృత్తుల వారికి ఏదైతే పనిముట్లు కావటం కానీ వాళ్ళకి లోన్లు కానీ కుల కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయటం, వాళ్ళను కూడా ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ప్రభుత్వ పరంగా కానీ బ్యాంకు ద్వారా కానీ మంచి లోన్లు ఇప్పించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్థాయిలో ప్రయోజకులు చేసి వ్యాపారస్తులు చేసి ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. మరి తెలుగుదేశం అంటేనే బీసీ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎవరైతే బాగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి మద్దతు గురించిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. మరి స్వయంగా నరేంద్ర మోడీ గారు ఒక బీసీ. ఈ ముగ్గురు కలయికలో వచ్చిన ఎన్డీఏలో ఈ వర్గాలందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పి పాటిస్తూ వారి ఆశలు ఆకాంక్షలు అన్ని నెరవేరే విధంగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రోజున 5 సంవత్సరాలు కుల కార్పొరేషన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఒక్క కార్పొరేషన్ కూడా ఒక రూపాయలు వదిలిపెట్టకుండా ఏ కుల కార్పొరేషన్ చేయకుండా కులాలని బీసీ వర్గాలను నిర్వీర్యం చేశారు. మాటలకి చేతలకి పొంతం లేదు. నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని అంటున్న వ్యక్తి తీరా కార్యాచరణలోకి వచ్చేసరికి బీసీగా మా నాయకులందరినీ అరెస్ట్ చేయించడం కానీ జైల్లో పెట్టడం కానీ ఎస్సీని చంపేసి అంత అద్భుతమైనటువంటి మాట పోసుకున్నటువంటి ఏదైనా మాటిస్తే మాట్లాడి ఉన్నటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, కష్టపడి పనిచేసే వాళ్ళు, కష్టాన్ని నమ్ముకుంటారు తప్ప ఎటువంటి ఆశించేటటువంటి విధానం మీ వంశాల్లో లేదు. మీరందరూ ఇక్కడికి వచ్చి మా ఎన్డీఏ కూడా అభ్యర్థులను బలపరచడానికి వాళ్ళకి మద్దతు తెలపడానికి మీరు అందరూ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు మాట చెప్పే మనుషులు కాదు కాబట్టి మీ మీద మాకు పూర్తి విశ్వాసం, మా పెద్దలకు కూడా పూర్తి విశ్వాసం ఉంది. మీరు అలాగే సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి ఆయన్ని, అలాగే మన పంచకర్ల రమేష్ గారిని గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలి. మీరు ఇచ్చే మాట తప్పని నమ్మకం మా అందరికి ఉంది కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. ఈ అవకాశమైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పంచకర్ల రమేష్ గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తు గాజు గ్లాసు. అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు పలుకుబడిన వ్యక్తి. ఆయన ఈ కాన్ఫరెన్స్ లో మన అనకాపల్లి కాన్ఫరెన్స్ లో ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారికి కమలం పువ్వు గుర్తుపై ఒక ఓటు వేసి మన కులస్తులు మొత్తం మద్దతు, టోటల్ మద్దతు పూర్తిగా చప్పట్లు కొట్టి వారికి సంఘీభావం తెలుపుతామని అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన మేసాల అప్పారావు గారు గౌరవ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులండి, దయచేసి మాట్లాడాలని కోరుతున్నాం. సిద్ధిపల్లి కులస్తులు అంటే అప్పారావు గారు చెప్పినట్టు మన మండలంలో ఎక్కువ మెజారిటీ సిద్ధిపల్లి కులస్తులు ఉన్నారు. అయితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మీ వైసీపీ పార్టీలో చూసాం, మీ కులానికి కూడా ఒక చైర్మన్ ప్రతి జిల్లాకు డైరెక్టర్ ఉన్నాడు. పేరుకే ఉత్సవిగ్రహం, ఏ విధమైన అభివృద్ధి చేయలేదు, ఏ ఫండింగ్ లేదు. మేము ఉత్తరిస్తామని ఆ రోజు ఈ కమిటీ డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి ఏ విధమైన అభివృద్ధి జరగలేదని మీకు తెలుసు. ఏమ్మా మహిళా సోదరులందరికీ ఒక మాట, శక్తి బలజల కొలుస్తున్నారని మీకు చైర్మన్ డైరెక్ట్ పెట్టారు, మీకు న్యాయం జరిగిందమ్మా? లేదు కాబట్టి
ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలకు బస్సు యాత్రగా వచ్చిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వాహనాన్ని ఎన్నికల తనిఖీ అధికారుల బృందం తనిఖీ నిర్వహించింది. బస్సు యాత్రలో భాగంగా జగిత్యాల నుండి నిజామాబాద్ రోడ్ షోకి వెళ్తున్న కేసీఆర్ కాన్వాయ్ వాహనాన్ని జగిత్యాల రూరల్ మండల చెలిగల్ వద్ద బస్సును ఆపి తనిఖీ చేపట్టారు ఎఫ్ఎస్టీ జగిత్యాల ఇన్ఛార్జ్ విజేందర్రావు మరియు పోలీసులు. ఈ సందర్భంగా కేసీఆర్ వాహన నిర్వాహకులు అధికారులకు పూర్తిగా సహకరించారు. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా రామకృష్ణాపూర్లో ఏఐటియుసి యూనియన్ ఆఫీసులో జరిగిన సమావేశంలో సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ మాట్లాడారు. కార్మికులు నల్ల బ్యాడ్జీల నిరసన తెలియజేసి వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి కార్మికుల సంక్షేమం దృష్ట్యా యాజమాన్యానికి డిమాండ్ చేసిన విధంగా యాజమాన్యం షిఫ్ట్ వేళలు మార్చడం ద్వారా ఎండ తీవ్రత నుంచి కార్మికుల రక్షణ కొరకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న సిబ్బంది ఎన్నికల విధులకు వెళ్లడం జరుగుతుంది. గతంలో ఆదివారం వస్తే ప్లేడే ఇచ్చేవాళ్ళు, ఓడి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఏదో స్పెషల్ లీవ్ అని చెప్పేసి ఇవ్వడం ద్వారా వాళ్ళు వేతనాలు నష్టపోతూ, అదేవిధంగా మాస్టర్లు ఎందులోనూ కలవకుండా స్పెషల్ లీవ్ ఇవ్వడం వల్ల నష్టపోవడం జరుగుతుంది. యాజమాన్యాన్ని గుర్తు చేసి గతంలో జరిగిన విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తే ఎవరైతే ఎలక్షన్ డ్యూటీకి వెళ్తారో వాళ్ళందరూ గతంలో లాగా ఓడి ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకోవడం జరిగింది. ఇక పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విడతల వారీగా జరిగిన ఎన్నికలలో అధిక ధరల వల్ల కార్మికులు అల్లాడుతుంటే ఎక్కడ కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలను అమ్ముకుని మరీ వాటి ద్వారా సొమ్ము చేసుకున్న డబ్బు ద్వారా ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ కుట్ర చేస్తున్నది. కాబట్టి ప్రజలు తమ చేతిలో ఉన్న ఆయుధాన్ని గాని విస్మరిస్తే రానున్న రోజుల్లో ఆయుధం పట్టుకోవడం కాదు కదా, ఏ పోరాటానికి కూడా మిగిలి ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పాపిస్టి బీజేపీ ప్రభుత్వం అందరినీ అణిచివేస్తుంది. కాబట్టి ఇప్పటికే ఉన్న హక్కులని, కార్మికుల హక్కులని మార్చివేసి ఏదో కొత్త కోడ్స్ తెచ్చింది. కాబట్టి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొస్తే మన భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకొని ఈ 13వ తారీఖు రోజు ఏదైతే ఎన్నికలు జరుగుతుందో మన ప్రాంతంలో గడ్డం వంశీ ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి నిలబడడం జరిగింది. మనమందరం హస్తం గుర్తుపై ఓటు వేసి ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించడం ద్వారా ఈ ప్రాంతంలో మన సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇపకాయల లింగయ్య, ఆర్కేపీసీహెచ్పి ఫిట్ కార్యదర్శి హరి రామకృష్ణ మరియు కమిటీ మెంబర్స్ మాదాసి వేణుగోపాల్, శ్రీనివాస్ యాదవ్, ఓసీ ఫిట్ కమిటీ మెంబర్స్ కోరేల శ్రీనివాస్, రమేష్ పుష్పరాజ్, గోవిందుల రమేష్ రాజు, రాయమల్లు, దేవానందం మొదలగు వారు పాల్గొన్నారు. సాధించుకుందాం పెండింగ్ సమస్యలను, ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీ గారిని గెలిపిద్దాం, గడ్డం వంశీ గారిని. కార్మిక సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇటీవల సింగరేణిలో ఎండల బాధతోని కార్మికులు అల్లాడుతుంటే గుర్తింపు సంఘం ఏఐటీయూసీగా సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేయడం ద్వారా యాజమాన్యం దిగివచ్చి షిఫ్ట్ వేళలు మార్చుకోవడానికి ఒప్పుకున్నది. అదేవిధంగా ఏదైతే ఎన్నికలలో సింగరేణి సిబ్బంది వెళ్ళేటప్పుడు వాళ్లకు ఓడి ఇవ్వకుండా గతంలో లాగా సండే వస్తే ప్లేడీలు ఇవ్వకుండా ఏదో స్పెషల్ లీవ్ అని ఇవ్వడం ద్వారా అది మస్టర్లలో కలవడం లేదు. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేస్తే యాజమాన్యంతో మాట్లాడి గతంలో లాగా ఓడి ఇవ్వడానికి ఒప్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక సమస్యలపై కూడా ఇటీవల మాట్లాడి సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మనకు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ గడ్డం వంశీ గారు నిలబడడం జరిగింది. మనందరికీ తెలుసు, దేశంలో గత 10 సంవత్సరాలుగా దశల వారీగా రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ కులతత్వాన్ని ప్రోత్సహించు మతతత్వాన్ని ప్రోత్సహిస్తూ మరి దేశంలో నిరుద్యోగ సమస్యపై, ధరల పెరుగుదలపై, కొత్త కంపెనీలు రాకుండా ప్రభుత్వం ఏ పని చేయకుండా ఈరోజు ఎన్నికల్లో గెలవడానికి కులతత్వాలను మతతత్వాలను రెచ్చగొట్టడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉంటే రానున్న రోజులలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న కంపెనీలు మూసేయడం ద్వారా, తెగ నమ్మడం ద్వారా ప్రైవేటు వాళ్ళకి ఇప్పటికే నిరుద్యోగ సమస్య పెరిగింది. ధరలు అదుపులో లేవు. కాబట్టి దేశంలో నిరుద్యోగ సమస్య అల్లాడుతుంటే ఒక పక్క కులాలను పెంచి కులవృత్తి చేసుకోమని చెప్పేసి పకోడాలు బజ్జీలు అమ్మాలని చెప్పేసి ఈ ప్రభుత్వం సలహాలు ఇస్తుంది, ఉచిత సలహాలు. మరి లక్షలు ఖర్చు చేసి
వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. అవన్నీ మరుగున పడడానికి ఈరోజు సమస్యలను మరుగుపరచడానికే ప్రజలను రెచ్చగొడుతూ ఈ కులతత్వం మతతత్వం ద్వారా ఈ బీజేపీ మళ్ళీ అధికారంలో రావాలని చూస్తున్నది. మరి ఇప్పుడు కానీ ప్రజలు ఐక్యంగా ఉండి ఆలోచించకపోతే, మోసపు మాటలు ఫేక్ న్యూస్ వింటే, మళ్ళీ కానీ బీజేపీ కానీ వస్తే ఈ దేశంలో ఈ కులతత్వం మతతత్వం పెరిగి మనువాదం అమలవుతుంది. రాజ్యాంగాన్ని దశల వారీగా ధ్వంసం చేస్తున్నారు. ఏ రిజర్వేషన్ లేకుండా మరి ఈరోజు బీద బిక్కి దళితులను ఎలాంటి ఉద్యోగాల్లోకి లేకుండానే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసి ప్రైవేట్ చేస్తున్నారు. ప్రైవేట్లో రిజర్వేషన్లు లేవు. మరి ఎక్కడైతే అట్టడుగు వర్గాల నుంచి వస్తారో వాళ్లకు ఉపాధి లేక ఇప్పటికే అల్లాడుతున్నారు. గతంలో ఉన్న ఉపాధి హామీలన్నీ తుంగలో తొక్కేసి, గతంలో ఉన్న కనీస మద్దతు ధరలు ఇవ్వకుండా రైతులను ఆత్మహత్యల పాలు చేస్తూ ఈరోజు ఈ దేశంలో అరాచకవాదం మొదలైంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో దశల వారీగా ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఎక్కడ చూసినా మరి కాంగ్రెస్ ఇండియా కూటమి గెలిచే దిశగా ఉంది. కాబట్టి మనవంతుగా కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఏదైతే ఇండియా కూటమి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ గారు నిలబడడం జరిగింది. మనకు తెలుసు. ఇవి వాళ్ళ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.